తుదకు నరేంద్ర మోడీ తేల్చేదంటే ఈ దేశంలో నల్లధనం లేదని. ఎందుచేత 14,18,000 కోట్ల రూపాయల నగదు, ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కలిపితే ఉంటాయి. దాంట్లో ఈ 14 లక్షల కోట్లు తిరిగి ప్రభుత్వానికి వస్తున్నాయి. శంకరాచార్య గారు చెప్పినట్టుగా గజం మిథ్య, పలాయనం మిథ్య. అంటే నల్లధనం మిథ్యనే, నల్లధనం నరేంద్ర మోడీ గారు పట్టుకోవడం ముఖ్యమే. ఇంత ఘోర వైఫల్యం తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడు, నల్లధనాన్ని కొరకే కాదు నేను చేసింది, ఇది క్యాష్లెస్ ఎకానమీ చేద్దామని చేశాను. కొత్త కారణాల తోరణాలు అల్లుతున్నాం. మొదటి కారణం మర్చిపోయాం. నగదు రహిత ఎకానమీ దిశలో అడుగులు వేస్తే నా వరకు నేను స్వాగతిస్తాను. కానీ నగదు రహిత దిశలో అడుగులు మొదలు వేసి దానికి కావాల్సి ఏర్పాటు చేసి తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎలాంటి సంసిద్ధత లేకుండా, తయారీ లేకుండా నీళ్ళను బావులో పడ్డట్టుంది తప్ప మరో రకంగా లేదు. రెండోది ఏం చెప్పారు, ధనవంతులు వ్యతిరేకిస్తున్నారని. నాకు తెలిసి ఏ ధనవంతునికి ఏ కష్టం కాలేదు, ఏ నష్టం కాలేదు. వాళ్ళ డబ్బంతా బ్యాంకుల్లో ఉంది. మరో వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్కుల రూపంలో ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నల్ల డబ్బు ఉంటే కూడా, ఒక కాంట్రాక్ట్ దగ్గర నల్ల డబ్బు ఉంటే ఆయన వర్కర్కి ఇచ్చి దాచుకోగలుగుతాడు నల్ల డబ్బు. కాబట్టి ఈ తీవ్రమైన చర్య వల్ల పేదలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకే నష్టం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ज्यादा से ज्यादा ये मेरा क्या कर लेंगे भाई? नहीं बताइए क्या कर लेंगे? अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी।